వాళ్ళకి ఎవరికి రక్షణ అనేది ఈరోజు భారతదేశంలో లేదు అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనము దోషులకు ప్రోత్సహిస్తున్నాము. ఎక్కడ అంటే జైల్లో నుంచి రిటర్న్ రావాలని వాళ్ళకు పూలదండలతో మనం ఆహ్వానిస్తున్నాము. కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగడం జరుగుతుంది ఇక్కడ. సో మేము సెంట్రల్ గవర్నమెంట్తో కోరేది ఒకటే, మీరు ఏదైనా లా చేస్తే ఇలా చేయాలి. నిర్భయ అని పెట్టేశారు, కానీ నిర్భయ ద్వారా ఎవరికి న్యాయం జరుగుతలేదు. నిర్భయ ఒకవేళ జరిగేది ఉంటే ఆ రోజు ఆసిఫాకు జరిగేది, ఈరోజు ఇలాంటి రిపీట్ కాకపోయేది. భారతదేశంలో ఆడవాళ్ళకు రక్షణ ఎందుకు లేదు అనే దానికి ఎక్కడో అక్కడ రాజకీయం ఎందులో ఇన్వాల్వ్ అవుతుందనేది కనిపిస్తుంది. సో దోషులకు ఎప్పటి వరకైతే వాళ్లకు శిక్షించారో అప్పటి వరకు మేము ఇలాగే నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటాము. సభ్య సమాజం మరి యావత్ జగమంతా కూడా దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒక కులానికో మతానికో లేకపోతే రాజకీయ రంగు ఉలివి దాన్ని ఓట్ల రాజకీయాలుగా మలుచుకొని లబ్ధి పొందుతామనుకునేటటువంటి రాజకీయ నాయకులందరూ ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు బెంగాల్ కావచ్చు, లేకపోతే గుజరాత్ కావచ్చు, లేకపోతే తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏ రాష్ట్రమైనటువంటి అయినప్పటికీ ఈరోజు మహిళలు అనేటటువంటి వాళ్ళు ఈ మతం ఆ మతం, ఈ కులం ఆ కులం అనేటటువంటిది కాకుండా ఏ రంగంలో ఉన్నటువంటి మహిళలకైనప్పటికీ కూడా ఈరోజు రక్షణ అనేటటువంటిది లేదు. అది చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అనేక చోట్ల అనేక సంఘటనలు మళ్ళీ పునరావృతం అవుతూ ఉన్నాయి. వీటిపైన చట్టాలు కఠినంగా అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం అయినప్పటికీ పాలక ప్రభుత్వాలు పట్టించుకొని వీటిపైన ఉక్కుపాదం మోపేలాగా ఉండాలి అని చెప్పేసి చట్టాలు చేయడమే కాదు వాటిని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టినటువంటి వాళ్ళని అభినందిస్తూ సిఐటియుగా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఇండియన్ పినల్ కోడ్ లోపల 2012 లోపల నిర్భయ చట్టం చేసిన దాని లోపల చట్టాలు చుట్టాలకే అన్నట్టుగా అది అధికార పక్షానికి భారతదేశం లోపల సంపన్న కుటుంబాలకే ఉండడం జరిగింది. ఈ విధంగా కాకుండా ఇండియన్ పినల్ కోడ్ లోపల ఏ విధంగా అయితే దోషిగా అత్యాచార కేసు లోపల దోషిగా నిర్ధారించబడతాడో అతనికి అప్పటికప్పుడే ఉరిశిక్షగా మలచాలన్నట్టు మన భారతదేశ రాష్ట్రపతి గారికి ద్రౌపది ముర్ము గారికి కోరడం జరుగుతుంది.